him. Oh, come, let us adore him. Oh, come, let us adore him, Christ the Lord, God of God, light of light. Lo, he abhors not the virgin's womb. Very God, begotten, not created. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him, Christ the Lord. Sing choirs of angels, sing in exaltation, sing all ye citizens of heaven above. Glory to God in the highest. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him, Christ the Lord. Lord, we greet thee on this happy morning, Jesus to be glory given. Word of the Father, now in flesh appearing. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him, Christ the Lord. Praise Lord. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్య పరిచర్యకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ వాక్య పరిచర్య చేయనుండగా మా తండ్రి అయోగ్యుని ఎన్నికలేనటువంటి వాడిని నన్ను మరుగుపరచి నీవే మాట్లాడమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన యొక్క దానియేలు గ్రంథ ధ్యానాల్లో 8వ అధ్యాయం ప్రారంభించాం. దానియేలుకి ఉలాయి నది పరివాహక ప్రాంతంలో నది ఒడ్డును నిలవబడి అప్పుడు తనకి ఒక దర్శనం వచ్చినట్లుగా మనం చూచాం. 1-2 వచనాలను మనం ముందు ఎపిసోడ్లో చర్చించడం జరిగింది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 3 నుంచి 14 వచ్చిన భాగాల్లో మనం ధ్యానం చేద్దాం. ఈ దానియేలు రాసినటువంటి 8వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలకు ఉన్నటువంటి భాగం గమనించినట్లయితే ఈ భాగంలో తనకు కలిగినటువంటి దర్శనం నెరవేరినటువంటి దర్శనం. ఇప్పటివరకు తనకు కలిగినటువంటి దర్శనం ఉన్న భాగాలను ఈ భాగంలో ఉన్నటువంటి దర్శనం నెరవేరిపోయింది. తర్వాత 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగం ఇప్పటి వరకు నెరవేరినటువంటి భాగం. అసలు ఈ దర్శనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలను మనం గమనించినట్లయితే దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో 3-4 ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే, మొదటి జంతువు ఏంటనంటే పొట్టేలు, రెండవది మేకపోతు, మూడవది ఈ మేకపోతుకి ఉన్నటువంటి కొమ్ములు, పొట్టేలుకు ఉన్నటువంటి కొమ్ములు ఇవి పెరగడం, అవి పెరగడం, వీటికి సంబంధించినటువంటిది దానియేలుకి దర్శనం కలిగినట్లుగా మనం చూద్దాం. ఈ నా ఎపిసోడ్లో పొట్టేలు గురించి ఆలోచన చేద్దాం. పొట్టేలు ఎలా ఉన్నదట? నది ప్రక్క నిలిచి ఉన్నది, నది పక్క నిలిచి ఉంది. దానికి 2 కొమ్ములు గలవు. మొదటి కొమ్ము ముందు వచ్చింది, రెండవది తర్వాత వచ్చింది. తర్వాత వచ్చినటువంటి కొమ్ము మొదటి దానికంటే పెద్దది. ఇది పొట్టేలుకి ఉన్నటువంటి ఒక డిస్క్రిప్షన్. ఈ పొట్టేలుని వర్ణించాడు ఇలా విధంగా. తనకి 2 కొమ్ములు ఉన్నాయట. మొదటి కొమ్ము ఏమో ముందు వచ్చింది, ముందు వచ్చినటువంటి కొమ్ము కంటే రెండవ కొమ్ము ఉన్నది, అది పెద్దది కూడా బలమైనటువంటిది. ఇది ఈ యొక్క దర్శనంలో దానియేలుకి ఈ దర్శనం యొక్క భావాన్ని కూడా దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం వైపు కనులెత్తి చూస్తూ ఉన్నాడు. కనులెత్తి చూచినటువంటి
దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో ఈ యొక్క భాగాన్ని 20వ వచనం దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరి పొట్టెలు అని తన యొక్క భావాన్ని, దాని యొక్క అర్థాన్ని దానియేలుకి దేవుడు తెలియజేశాడు. ఎవరు అంటే అది మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజులను సూచించున్నది అని చెప్పాడు. ఈ పొట్టెలంటే ఎవరో కాదు, ఇది మాదీయ పారసీకపు రాజు అని చెప్పాడు. మనం గమనించినట్లయితే ముందు మనం చర్చించినటువంటి దర్శనాల్లో ఇది 2వ రాజ్యంగా మనం అభివర్ణించాం. అంటే మనం అభివర్ణించినటువంటి భాగాలన్నీ కూడా బైబిల్లోనే చాలా జాగ్రత్తగా దాని యొక్క వర్ణన గురించి బైబిల్ మనకి చెప్పింది. ఇది మాదీయ పారసీక సామ్రాజ్యం. దీంట్లో ఒకటి మనం చెప్పాం కదా, దీంట్లో మొట్టమొదటి వచ్చినటువంటి కొమ్ము ఏంటంటే మాదీయ సామ్రాజ్యం. ఇది మాదీయ సామ్రాజ్యం రెండవ కొమ్ము ఏంటంటే పారసీకపు రాజ్యం. ఈ మాదీయ సామ్రాజ్యం ఈ పారసీకపు రాజ్యము కంటే బలహీనమైనటువంటిది. మనకు తెలుసు, ఈ మాదీయ సామ్రాజ్యంలో యొక్క బెల్షాజర్ని చనిపోయిన తర్వాత దర్యావేషు 62 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు రాజుగా బబులోని పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. ఈ దర్యావేషు పరిపాలనలో ఎవరి దర్యావేషు అన్నట్లయితే ఈ మాదీయ రాజు చాలాసార్లు ప్రయత్నం చేసాడంట, బబులోను సామ్రాజ్యం మీద దండయాత్ర చేశాడు. కానీ ఏ విధమైనటువంటి ప్రతిఫలం లేదు. ఈ ప్రతిఫలం లేకపోతే తన మేనలుడైనటువంటి కోరెషుకి సహాయాన్ని కోరాడు. ఈ కోరెషు పారసీకపు రాజు. ఈ బబులోని యొక్క ప్రత్యేకత ఏంటనంట, ఇది చుట్టూరు ఉన్నటువంటి గోడలతో ఆక్రమించబడి ఉన్నది, గోడలతో కట్టుకున్నారు. నేను మొట్టమొదటి ఎపిసోడ్లో ఈ బబులోను సామ్రాజ్యం యొక్క లేదా బబులోను రాజ్యం యొక్క విశిష్టత గురించి మనం చర్చించాం. దీని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటంటే చాలా పెద్ద గోడతోటి ఇవి ప్రొటెక్ట్ చేయబడింది, రక్షించబడింది. ఈ గోడని శత్రు దుర్భేద్యమైనటువంటి గోడ. శత్రువులు ఎవ్వరు కూడా ఈ గోడను దాటి లోనికి వెళ్ళలేరు. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఓ పక్క నుంచి ఆ పక్కకి యూఫ్రటీస్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవహించే నీరును ఉపయోగించుకుని ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు చాలా సౌఖ్యంగా జీవిస్తూ ఉన్నారు. ఇది వీరికి ఉన్నటువంటి గొప్పతనం, వీరికి ఉన్నటువంటి బలం. కానీ ఎంత మానవులు తను చేసినటువంటి ప్రయత్నంలో మానవులు ఈ బబులోను సామ్రాజ్యాన్ని శత్రు దుర్భేద్యంగా నిర్మించుకోగలిగారు. కానీ దేవుని యొక్క ప్రణాళికల్ని మీరు దాటిపోలేరు. అందుకని బెల్షాజరు తమ అధిపతులతో విందు చేసుకుంటూ ఉన్నాడు. ఈ విందు చేసుకున్నటువంటి కాలాన్ని ఈ కోరెషు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఒక బబులోన్ని తన మావైనటువంటి దర్యావేషు కోరెషును కోరాడని చెప్పాను. ఇది బలంతో సాధ్యపడే విషయం కాదు అని కోరెషు గుర్తించి చాకచక్యంగా ఒక స్ట్రాటజిక్ వ్యూహంతో ఈ యొక్క బబులోన్ని ఆక్రమించుకోవాలని పన్నాగం పన్నాడు. ఎలాగ పన్నాగం పన్నాడు అని అంటే ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఈ చివరి నుంచి ఈ ప్రాంతం నుంచి ఆ చివర ఉన్నటువంటి ప్రాంతం వరకు యూఫ్రటీస్ నది ప్రవహిస్తుంది అని చెప్పారు. ఈ యూఫ్రటీస్ ప్రవహించేటటువంటి ప్రాంతాల్లో నదిలో నుంచి యుద్ధాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఇది కోరెషుకు వచ్చినటువంటి ఆలోచన మాత్రమే కాదు, కానీ దరిదాపు 175 సంవత్సరాల క్రితం యెషయా ఇదే విషయాన్ని తన యొక్క గ్రంథములో ప్రవచించాడు. 44వ అధ్యాయం 28వ వచనంలో కోరెషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పేవాడు నేనే అన్నాడు. అంటే ఈ కోరెషుని సైరస్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈ కోరెషు యెషయా దరిదాపు ఈ యొక్క విషయం జరక్క ముందు దరిదాపు 175 సంవత్సరాల క్రితమే, అంటే కోరెషు అప్పటికి జన్మించలేదు. 44వ అధ్యాయంలోను 45వ అధ్యాయంలోను ఈ యొక్క
కోరేషు యొక్క విజయం గురించి రాశాడు. ఎలాగే ఈ కోరేషు బబులోన్ని ఆక్రమించుకోబోతున్నాడు అన్న విషయాన్ని కూడా ఈ 44వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు యెషయా ద్వారా మనతో మాట్లాడాడు. ఏ విధంగా చూద్దాం. 44వ అధ్యాయం చివరి వచ్చిన భాగాలు 27వ వచనంలో, నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో, నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పేవాడు నేనే అని అన్నాడు. కోరేషు రాజుగా అవడానికి ఒక ప్రణాళిక దేవుని దగ్గర ఉన్నది. ఏంటో ప్రణాళిక? దీనిలో చేతండి, యెరూషలేములో నీవు కట్టబడుదు అనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. కోరేషుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, యెరూషలేములో బబులోనీయులు నాశనం చేసినటువంటి దేవాలయాన్ని కోరేషు ద్వారా పునరుద్ధరించాలని అనుకున్నాడు. అందుకని ఈ కోరేషుని ఏర్పరచుకున్నాడు. అందుకని నా మందకాపురి అని ఆయన గురించి రాశాడు. నదుల ద్వారా ఆయన ఈ యొక్క బబులోను పట్టుకోబోతున్నాడు అన్నది కూడా యెషయా ద్వారా మాట్లాడాడు. ఎలాగ చేశాడంట? సైన్యాన్నంట ఒక ఆయన కెల్విన్ అని ఆయన ఈ యొక్క యుద్ధ ప్రణాళికని అభివర్ణించాడు. ఏ విధంగా అభివర్ణించాడు అనంటే, ఈ కోరేషు ఈ సైన్యాన్ని మొత్తం 3 భాగాలుగా చేశాడట. మొట్టమొదటి భాగం ఏంటనంటే, నదీ పరివాహక ప్రాంతం ఎగువ భాగాన్ని ఒక భాగాన్ని ఉంచాడు. నదీ పరివాహక ప్రాంతం చివర, అంటే నది పట్టణాన్ని విడిచి బయటికి వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఒక భాగాన్ని ఉంచాడు. 3వ భాగం ఈ యొక్క నదిలో ప్రయాణం చేయడానికి రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ నదీ పరివాహక ప్రాంతం, నది ప్రవహిస్తుంది కదా, చివరి భాగంలో నది బయటికి వెళ్ళేటువంటి ఎగ్జిట్ అయ్యేటటువంటి ప్రాంతంలో ఏం చేశాడంటే, ఒక ఆర్టిఫిషియల్ లేక్ని కన్స్ట్రక్ట్ చేశాడట. ఆర్టిఫిషియల్ లేక్ని, ఈ యొక్క ఆర్టిఫిషియల్ లోకి యూఫ్రటీస్ నది యొక్క నీరుని మళ్లించాడు. పైన ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క యూఫ్రటీస్ నదిలో నుంచి ప్రవాహం చేయకుండా అడ్డుగట్ట కట్టాడు. అడ్డుగట్టి నదిలు దేశంలో ప్రవహించేటటువంటి నదిలో నుంచి నీళ్ళని ఒక ఆర్టిఫిషియల్ లేక్లోకి, సరస్సులోకి, కృత్రిమమైనటువంటి సరస్సును ఒకటి నిర్మించి ఆ సరస్సులోకి ఈ యొక్క నదీ ప్రవాహాన్ని మరలించాడు. అప్పుడు నది మోకాళ్ళ లోతులోకి ఎండిపోయింది. మోకాళ్ళ లోతులు ఎండిపోయిన తర్వాత మిగిలినటువంటి మూడవ భాగమైనటువంటి సైనికులు ఈ నదిలో నుంచి ప్రయాణం చేసి బబులోను పట్టణంలోకి ప్రవేశించారు. అందుకని యెషయా ద్వారా ఆ మాట మాట్లాడుతున్న, నదుల్ని ఎండజేయవాడు నేనే. ఈ నదుల్ని ఎండజేసినటువంటి వాడు దేవుడే. ఈ నదిని ఎండజేసినటువంటి వాడు. ఎండిపోయినటువంటి నది గుండా ఈ సైనికులు బబులోను పట్టణంలోకి ప్రవేశించారు. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కోరేషు బబులోను మీద యుద్ధం చేసే సమయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. బెల్షాజరు గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. ఆ కాలంలో విందు అని అంటే ఆ రాజ్యాధికారులు, సామంతులు వీరందరూ కూడా ఆ యొక్క రాజ మందిరంలో కూర్చుని కొన్ని రోజుల పాటు విందుని ఆరగిస్తూ ఉంటారు. ఈ విందును ఆరగించే సమయంలో అందరూ కూడా మిలిటరీ కూడా, బబులోని యొక్క మిలిటరీ కూడా లిబరల్గా ఈ విందును ఆరగించడానికి వీలుగా ఈ సైన్యం అంతా కొంచెం లేజర్గా ఉండడం జరుగుతుంది. అందుకని ఈ సమయాన్ని కోరేషు ఎన్నుకున్నాడు. చాలా తెలివైనటువంటి వాడు. ఈ తెలివైనటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు అయినటువంటి ఈ కోరేషు దేవుని చిత్త ప్రకారం, ఇక్కడ చాలా బలిష్టమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ యొక్క దేవుడి చిత్తం అది ఈ బబులోను పట్టబడాలి, దేవుని తిరగబడి, దేవుని యొక్క మాటలకి ప్రజలకు బబులోని రాజు అయినటువంటి నెబుకద్నెజరు కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. నెబుకద్నెజరు పరిపాలించినంత కాలము ఆ బబులోను చాలా సుభిక్షంగాను క్షేమంగాను ఉన్నారు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి రాజు తెలుసు, బెల్షాజర్, నెబూనిదాస్ కుమార్. ఈ నెబూనిదాస్ కుమారుడైనటువంటి ఈ బెల్షాజర్ని ఈ యొక్క కోరేషు హతమార్చినట్లుగా కోడ మీద రాసినటువంటి రాత ప్రకారం బెల్షాజరు చనిపోవడం జరిగింది. ఈ 2 కొమ్ముల్లో మొదటి కొమ్మేమో మాదీయులు, రెండవ కొమ్మేమో పారసీకులు. ఈ పారసీకులు చాలా బలమైనటువంటి వారు.
రక్తదాహం కలిగినటువంటి వారు అని ఈ పారసీకుల గురించి మాట్లాడతారు. రక్తదాహం కలిగినటువంటి వారు చంపడమే చాలా ఇష్టమైనటువంటి పని. అందుకని ఈ యొక్క కుడి కొమ్ము చివరగా వచ్చినటువంటి మొదలు మాదీయులు ఈ యొక్క మాదీయ రాజుని ఈ కోరేషు ఏర్పాటు చేశాడు. దర్యావేషుని కోరేషు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈ కోరేషు చాలా బలమైనటువంటి వాడు అని చెప్తున్నాను. ఈ రెండు కొమ్ములు అక్కడతో ఆగలేదండి. ఈ రెండు కొమ్ములట దానియేలు కలిగినటువంటి దర్శనంలో ఈ యొక్క 8వ అధ్యాయంలో ఈ భాగంలో మనకు కనిపించినటువంటి విషయం ఏంటంటే, ఈ కొమ్ములు అప్పుడు నేను చూస్తుండగా ఈ 8వ అధ్యాయం ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండట చూచితిని అన్నాడు. 2 కొమ్ములు ఉన్నాయి. ఒక కొమ్ము చాలా బలిష్టమైనటువంటిది, రెండవ కొమ్ము దానికంటే కొంచెం బలహీనమైనటువంటిది. ఈ కొమ్ములతోటి ఏం చేస్తున్నాడంటే 3 దశలు ఒక పొట్టేలు కొమ్ముతో పశ్చిమగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని అని అన్నాడు. దానియేలు ఈ కొమ్ము పొడవడం అంటే యుద్ధం చేయడం. ఈ ఉత్తరము దక్షిణము పడమట ఉన్నటువంటి ఈ దేశాలు ఏంటనంటే పొట్టేలు పశ్చిమగాను ఉత్తరముగాను దక్షిణముగాను. ఉత్తర దిక్కున ఏముందంటే లిబియా ఉంది. క్రీస్తు శకము 546వ సంవత్సరంలో క్రూయిసస్ అని ఈ కోరేషు ఈ క్రూసియస్ మీద యుద్ధం ప్రకటించి ఈ యొక్క తిరియా పట్టణమును పట్టుకున్నాడు. ఈ తిరియా పట్టణాన్ని ఈ యొక్క లిడియాలో ఉన్నటువంటి లిడియాని ఉత్తరాన్ని ఏముంది అని అంటే లిడియా. ఈ లిడియా మీద యుద్ధం ప్రకటించాడు కోరేష్. నేను చెప్పిన దాహం కలిగినటువంటి వాడు. రక్తదాహం అంటే మనుషులను చంపడమే యొక్క ఆలోచన కలిగినటువంటి వాడు. ఈ యొక్క తిరియా పట్టణాన్ని పట్టుకున్నాడు. తర్వాత ఏమైందనంటే ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ తింబ్రా ఆయన ఉదయం లిడియా రాజధాని అనేటువంటి సార్దీస్ పట్టణాన్ని పట్టుకున్నాడు. మొత్తం ఈ యొక్క లిడియాని ఈ సైరస్ లొంగ తీసుకుని సిరియాని ఆక్రమించుకున్నాడు. చెప్పిన కదా, ఉత్తరాన్ని దక్షిణాన్ని పశ్చిమాన్ని ఉన్నటువంటి దేశాలన్నింటినీ జయించుకుంటూ వచ్చాడు. ఇంకోటి ఏంటంటే దక్షిణాన్ని ఏముందంటే ఐగుప్తు ఉంది, ఈజిప్ట్లో క్రీస్తుపూర్వం 525వ సంవత్సరంలో క్యాంబిసిస్ II పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన చేసినటువంటి ఈ యొక్క రాజు అయినటువంటి ఈ ఫరో సాంచిక్ IIIని ఈ యొక్క పిలూసియం యుద్ధంలో జయించాడు. దాన్ని 27వ సామంత సామ్రాజ్యంగా, ఈ పారసీక రాజ్యానికి 27వ సామంత సామ్రాజ్యంగా చేసుకున్నాడు. ఈ యుద్ధంలో మొత్తం అంతా కూడా కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క ఈజిప్ట్కి స్వతంత్రం వచ్చిందంట. 404వ సంవత్సరం నుంచి 343 క్రీస్తు పూర్వం ఈ కాలంలో ఐగుప్తు స్వతంత్రంగా జీవించింది అని రాశారు చరిత్రకారులు. తర్వాత క్రీస్తుపూర్వం 343వ సంవత్సరంలో అర్తహషస్త III ఈయన మళ్ళీ ఐగుప్తు మీద యుద్ధాన్ని ప్రకటించి ఐగుప్తును మొత్తం ఆక్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక పక్కనేమో బబులోన్ని ఆక్యుపై చేశాడు, ఇంకో పక్కనేమో లిడియాని ఆక్యుపై చేశాడు, మూడవదిగా ఐగుప్తుని ఆక్యుపై చేశాడు. ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఎక్కడున్నాయి అని అంటే ఉత్తర దక్షిణాలుగా పడమటగా ఉన్నటువంటి ఈ యొక్క భాగాలన్నింటినీ జయించి తమ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నారు. పారసీకుల గురించి నేను చెప్పాను, రక్తదాహం కలిగినటువంటి వారు. అదేవిధంగా తమ యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నటువంటి వారు. ఇంకొక లక్షణం ఉంది ఈ పొట్టేలుకి. ఏంటంటే పొట్టేలుకు ఉన్నటువంటి లక్షణం, దాన్ని ఎదురించుటకైనను అది పట్టకుండా దేనినైనా తప్పించుటకైనా ఏ జంతువుకును శక్తి లేకపోయాను. అసలు ఎంత బలంగా ఉందంటే ప్రపంచ దేశాలన్నింటిలోనూ అది అప్పుడు బలంగా ఉన్నట్టు రాజ్యంగా మనం చూస్తూ ఉన్నాం. బలంగా ఉన్నది. ఎందుకే మళ్ళీ ఇంకేం చేస్తుందనంట, ఎవరు దాన్ని వశపరుచుకోలేకపోతున్నారు. ఇంకొకటి దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది తనకిష్టమైనట్టుగా
జరుగుచు బలము చూపుచూ వచ్చాను అని అన్నాడు. దీనికి ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే తనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం, తన ఆలోచనల ప్రకారం. ఎందుకు ఇలా చేయగలుగుతుంది, దీనికి ఉన్నటువంటి బలం ఏంటి, పారసీక మాదీయ రాజులకు ఉన్నటువంటి బలం ఏంటి అన్నట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలను మనం గమనిద్దాం. ఎందుకనంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకు ఇంత బలంగా ఉండగలిగింది? బబులోను సామ్రాజ్యాన్ని, బబులోను ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటిలో అతి బలమైనటువంటి రాజ్యంగా చెప్పబడినటువంటి బబులోను రాజ్యాన్ని ఈ యొక్క మాదీయ పారసీకపు రాజులు దాన్ని పడవేసినట్లుగా, దీన్ని పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ముఖ్యమైనటువంటి దీని బలాలు ఏంటో కనుక చేసుకున్నట్లయితే దీని పరిపాలన అంటే చాలా బలమైనటువంటి పరిపాలన, వికేంద్రీకరణ ఉన్నది. అడ్మినిస్ట్రేషన్లో మాదీయులు, పారసీకపు రాజులు చాలా ఇన్నోవేటివ్గా ఆ కాలంలోనే రాజ్యాన్ని ప్రావిన్సెస్గా ముక్కల కింద చేసి రాష్ట్రాల కింద విభజించి ఆ రాష్ట్రాలకు ఒక రాజును పెట్టి, గవర్నర్స్ని పెట్టి చాకచక్యంగా పరిపాలన చేసి చాలా ఇన్నోవేటివ్ టెక్నిక్స్, అడ్మినిస్ట్రేటివ్ టెక్నిక్స్ని మాదీయ పారసీకపు రాజులు చేసేటటువంటి వారు. ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ రాజ్యానికి ఉన్నటువంటి లక్షణం రోడ్డు కనెక్టివిటీ చాలా విపరీతంగా ఉండేదట. ఇది ముఖ్యమైనటువంటి కాదు, ఇది బలం. అందుకని బలం ఇది. రెండోది ఏంటంటే మిలిటరీ, దీనికి చక్కనైనటువంటి మిలిటరీ పవర్ ఉన్నది. దీనికి ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైన లక్షణం, దీనికి సైనికులు చాలా బలమైనటువంటి సైనికులు. మూడవది దీనికి ఉన్నటువంటి యొక్క బలం ఏంటంటే మత సహనం కలిగినటువంటిది. ఈ ప్రభుత్వం ఏ మతంలో కూడా వాటి మత విశ్వాసాల్లోకి ప్రవేశించేది కాదు. ఎవరి విశ్వాసాన్ని, అందరి విశ్వాసాలను గౌరవించారు, అన్ని యొక్క మతాలని గౌరవించింది. అందుకని ఈ కాలంలోనే యెరూషలేము దేవాలయం కట్టుకోవడానికి యూదులకు పర్మిషన్ దొరికింది. ఈ కోరేషు వారికి పర్మిషన్ ఇచ్చాడు, మీరు వెళ్ళి యెరూషలేములో దేవాలయం కట్టుకోండి అని అన్నాడు. ఇది వారికి ఉన్నటువంటి బలం. అందుకని తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకునేవారు. ఎందుకంటే ఎవరిని పట్టించుకునేవారు కాదు, పూర్తి లిబర్టీ ఉన్నది, డెమోక్రటిక్ సిస్టమ్ మీద కొంచెం అవగాహన ఉన్నటువంటి వారు, సెక్యులర్ స్టేట్గా ఉన్నది. ఏ మతాన్ని కూడా ఇంటర్ఫీర్ అయ్యే వరకు మతపరమైనటువంటి విషయాలు వీరు ఎప్పుడు కల్పించుకున్నటువంటి దాఖలాలు కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే వీరు ఎకనామికల్గా చాలా శక్తి కలిగినటువంటి ప్రజలు, రాజ్యాలు. ఎందుకంటే ట్రేడ్ రూట్స్ని డెవలప్ చేశారు. ఈ యొక్క నగరాల గుండా రవాణా సౌకర్యాలను పెంపొందించడం ద్వారా ఈ యొక్క ఎకనామిక్ హెల్త్ అండ్ ట్రేడ్ బాగా డెవలప్ అవ్వడం జరిగింది. నేను అదే చెప్పినట్లుగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కూడా ఈ యొక్క పారసీకపు రాజులు చాలా ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కారణాల వల్ల వీరు బలం కలిగి ఉన్నారు. అందుకని వారి ఇష్టం వచ్చిన రీతిగా పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. వారికి కావాల్సింది తమ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సౌఖ్యాలని, సుఖాలను చూసేటటువంటి వారు. ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, మతపరమైనటువంటి ఇబ్బందులు లేవు. ఎక్కడ ఏ పరిపాలన జరుగుతుందో ఆ పరిపాలన చేసేటువంటి ప్రావిన్స్ గవర్నర్కి ఒక అవకాశం లేకపోతే స్వేచ్ఛనిచ్చేవారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తదనుగుణంగా గవర్నర్స్ పరిపాలన చేసేవారు. ఇవన్నీ కూడా ఒక రాజ్యం పరిపాలన చేయడానికి ఆ రాజ్యాధికారులకు ఇచ్చేటటువంటి బలం. మనం అనుకుంటాం మిలిటరీ ద్వారా చేయొచ్చు, లేకపోతే రోమన్స్ పరిపాలన చేసినట్టుగా ఐరన్ రూల్ తోటి పరిపాలన చేయొచ్చు అన్నది చాలా పొరపాటు. ఇవన్నీ ఎప్పుడైతే ప్రజలు సౌఖ్యంగా జీవించడం మొదలుపెట్టారో తిరుగుబాటు కానీ, ప్రజల్లో అసహనం కానీ, ఏ విధమైనటువంటి నిరుత్సాహం కానీ ప్రజలకు ఉండదు. కాబట్టి ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకరి నేటివిటీని కాపాడుకుంటూ ఉంటారు. వారి మతం కాపాడబడుతుంది, వారి ప్రాంతం కాపాడబడుతుంది. అట్లాంటప్పుడు వేరే విధంగా యుద్ధం చేయడానికి, వారి మీద తిరుగుబడడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. ఇది దానియేలుకి కలిగినటువంటి దర్శనాల్లో పొట్టేలు. ఈ పొట్టేలు చాలా ప్రభావం కలిగినటువంటిది అని చెప్పాడు. మరి ఎంత ప్రభావం కలిగినప్పటికీ దేవుని చిత్తానికి లోబడి ఉండాల్సిందే. దేవుని చిత్తానికి ఎప్పుడైతే ఎదురు తిరుగుతారో దేవుడు వేరే వారిని ఏర్పాటు చేసుకుంటాడు. నెబుకద్నెజరుని ఏర్పాటు చేసుకున్నాడు. నెబుకద్నెజరు యొక్క దేవునికి తిరుగుబాటు చేశాడు. అటువంటి నెబుకద్నెజరు చనిపోవడం జరిగింది. తన యొక్క రాజ్యం అంతం అయిపోయింది. ఇంకొక రాజ్యం వచ్చింది. కోరేషుని ఏర్పాటు చేసుకున్నాడు. కోరేషు
యెరూషలేము దేవాలయం కట్టడానికి ప్రజలను ఏర్పాటు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అదేవిధంగా అది కూడా శాశ్వతమైనటువంటి రాజ్యం కాదు. దానికి కాలం అయిపోయిన వెంటనే కొత్త రాజ్యం ఆవిర్భవించింది. ఆ కొత్త రాజ్యమే మేకపోతు. మరో ఎపిసోడ్లో ఈ మేకపోతుకు సంబంధించినటువంటి రాజ్యాన్ని మనం పరిశీలన చేద్దాం. అప్పటి వరకు దేవుని కృప